ఉప్పు పప్పులు ముట్టుకునేటట్టు లేదు, బియ్యం కొనేటట్టు లేదు. కూరగాయలు, బట్టబాతలు, బడి ఫీజులు, ఇంటి కిరాయిలు, చిల్లర ఖర్చు సగులం పిరంగాబట్టే రేట్లు చూస్తేనేమో ఏ నెల కా నెల పెరగబట్టే. కానీ వచ్చే ఆమ్దానేమో అంతే ఉండే. తక్కువ తెచ్చుకొని ఎల్ల తీసుకుంటున్నాం. పెరుగుతున్న రేట్లతో పాటే జీతాలు కూడా పెరుగుతానే కదా బతుకుబండి నడిచేది. ఆర్టీసీ అన్నలు అక్కలు ఫుల్ ఖుషి పోర్రి. జీతాలు పెరిగినాయి. మళ్ళా 121 రూపాయలు పెంచుతున్నాం, జూన్ నెలకెళ్ళి అకౌంట్ లో పడతాయి అన్నాడు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. 20 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు 45,000 తీసుకునే వాళ్ళు 45,000 తీసుకునేది ఉంటుంది. 30 సంవత్సరాలు పైబడినటువంటి సర్వీస్ ఉన్నటువంటి 51,000 రూపాయలు తీసుకుంటారు. అంటే దాదాపు 11,000 రూపాయల శాలరీ పెరుగుతున్నటువంటి సర్కారు మీద ఏడాదికి 418 కోట్ల బరువు పడుతుందట జీతాలు పెంచినందుకు. 7 ఏళ్ల కింద 116 రూపాయలు పెరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన 3 నెలలకే తీయటి మాట చెప్పిర్రు అన్నట్టు. ఆడోళ్ళను పూకట్ల తీసుకుపోతున్నందుకు ఆర్టీసీ లాస్ అవుతుందనో దిక్కు లొల్లి నడుస్తుంటే, కొత్త బస్సులు తెచ్చుడు జీతాలు పెంచుడు నడుస్తుందంటే తారీఫ్ చేయవలసిన ముచ్చటే. బస్సుల 0 టికెట్ల వల్ల ఆటోలకు గిరాకీ వస్తలేదనే ముచ్చట మీద గిట్లా అన్నాడు సారు. మెట్రో వచ్చి 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. దానికి మెట్రో వల్ల ఆటో కార్మికులందరూ జీతాలు ఖతం చేసినట్ట. జీతాలు సుతా పెరిగినాయి కాబట్టి అమ్మలక్కలు ఎక్కువ తక్కువ ఎక్కినా జర ఇసిరించుకోకుండా కసిరించుకోకుండా తీసుకపోర్రే అన్నలు.